ఆయనకు బహిష్కరించేటటువంటి అర్హత ఆయనకి ఎక్కడిది? ఆయన హక్కు ఎక్కడిది? ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చకుంటే ఆయనే తెలంగాణ నుంచి బహిష్కరిస్తారు ప్రజలు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తెలంగాణ ప్రజలు ఆయనని రాష్ట్రం నుంచే బహిష్కరిస్తారు. ఆయన కులగణన జనగణన అంటే కులాన్ని జనం ఎంత ప్రజలు ఉన్నారో అడగాలి. వివరాలన్నీ ఎందుకు ఆయనకు? నీకెంత వస్తుంది, ఏమొస్తుంది, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చినావు, ఏ పార్టీలో ఏముండవు, నీకు ఏముంది, బిల్ల ఉందా, గొర్రె ఉందా, నక్క ఉందా, కుక్క ఉందా, ఇవన్నీ అవసరం ఉన్నాయా? ఇవన్నీ ఎందుకు వివరాలు? గతంలో ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయించినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజు ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి, మీడియాలో ఉంది. అంటే ముఖ్యమంత్రి అయితే ఒక మాట మాట్లాడతావు, లేకుంటే ఒక మాట మాట్లాడతావా? ఇప్పుడు కులగణన చేయను, జనగణన చేయడానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. అవి చక్కగా చేయలేక ఇంత పెద్ద పెద్ద ప్రశ్నావళిలాగా పత్రాలు ఇచ్చి అవన్నీ ఏమవసరం ఉంది? డీకే అరుణ ఓకే, ఫ్యామిలీ ఎంతమంది, ఏ కులము, ఓవర్, మిగతావన్నీ నీకేం పని ఉంది? ఒక్కొక్క ఇంట్లో ఒక నిమిషంలో కాదు, ఒక నిమిషంలో అయిపోయే పని కదా. సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజు చేసింది ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున విమర్శించినాం ప్రతిపక్షంలో. ఆనాడు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళను ఆయన ఇట్లే అన్నాడు, ఈరోజు నమోదు చేసుకోకుంటే మీరు తెలంగాణలో వ్యక్తులే కానట్టు అన్నాడు. భయపడిపోయి ఎక్కడెక్కడి నుంచో, ఏ ప్రాంతాల నుంచో, అమెరికాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొని దేశాలకు వచ్చిన రైళ్లలో ఎక్కి పోతుంటే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆనాడు. మరి ఆనాడు ఆయన చేసే సమగ్ర కుటుంబ సర్వే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు, దాన్ని ఎందుకు బయట పెడతలేరు? ఇంకా ఎన్ని సర్వేలు చేస్తారు? ఆ రోజు చేసిన సర్వేకి ఈరోజు సమగ్రకు దానికి దీనికే చూస్తే చక్కగా లేదు. మీరు ఎట్లా చేసినామని చెప్తున్నారు? మీ యొక్క కుటుంబ సర్వే ఇవాళ కులగణన జనగణన మీరు చేసింది తప్పుల తడకగా ఉన్నది. ఇవాళ ఎంతోమంది అసలు నమోదే చేసుకోలేదు, చాలామంది అని సీరియస్గా ఎవరు తీసుకోలేదు. వాళ్ళ కులగణనను జనగణను ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది రాపించలేకుంటారు నాకు తెలిసి. ఎవరు సీరియస్గా తీసుకున్న వాళ్ళు లేరు, దాంట్లో రాయించుకున్న వాళ్ళు లేరు. ఈరోజు వాళ్ళని బహిష్కరిస్తా అంటే హూ ఆర్ యూ? నీకేమి, నీకున్న అర్హత ఏమి, నీకున్న హక్కేది బహిష్కరించడానికి? అడ్డగోలుగా ముఖ్యమంత్రి పదవి ఉందని అధికార అహంకారంతో విర్రవీగితే ఎవరు చూసుకుంటూ లేరు. అంత అధికారం వెలగబెట్టినటువంటి కేసీఆర్నే ఎట్లా ఇంటికి పంపిండో, ఫామ్ హౌస్ పరిమితం చేసిండో చూస్తున్నాం మనం. నీవేం దానికి అతిథుడవు కాదు. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, 3 ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. మరి ఇక్కడ నుంచి సర్వోత్తమ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ యొక్క తరపు నుంచి. సర్వోత్తమ్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిగా, ఉపాధ్యాయులలో మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. ఉపాధ్యాయులకు ఎప్పుడు ఏ అవసరం, ఎందుకంటే నాకు చాలా కాలం నుంచి పరిచయం వారితో. నేను మంత్రిగా ఉన్నటువంటి సమయం నుంచి కూడా సర్వోత్తమ్ రెడ్డి గారితో నాకు పరిచయం. వాళ్ళు ఆ కాలం ఎప్పుడు కూడా ఉద్యోగుల టీచర్ ఉపాధ్యాయుల యొక్క సమస్య. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ క్వింటాకు 2,000 రూపాయలు కమిషన్లు కొడుతున్నారు మధ్యలో ఉన్నటువంటి దళారులు. దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు? అడ్డగోలుగా అక్కడ అవినీతి జరుగుతూ ఉంటే 7 మంది అధికారులను సస్పెండ్ చేసిండు. మరి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందా? ఏం చేస్తూ ఉంది? ఇదేనా పరిపాలన? ఏం పరిపాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఒకసారి ప్రజలంతా కూడా గమనించాలి. వారిని సరైన దారిలో పెట్టాలంటే ఈ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష గొంతు, భారతీయ జనతా పార్టీ గొంతు శాసన మండలిలో వినిపించాలి. ఆ యొక్క వినిపించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఇక్కడ సర్వోత్తమ్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా ఉపాధ్యాయులందరినీ, విద్యావంతులు, మేధావులు, మీరందరూ ఈ రాష్ట్రం మేలు కోసం, రాష్ట్ర ప్రజల మేలు కోసం, మీ అందరి యొక్క మేలు కోసం సర్వోత్తమ్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీడియా ద్వారా నేను కోరుతాను. లేదు, మహిళలకు 2,500 నెలకు ఇస్తానని ఎక్కడ ఒక్కరికి ఇచ్చింది లేదు. 5 లక్షల రూపాయలకు గృహలక్ష్మి అన్నాడు, ఇప్పటిదాకా ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. 2,000 రూపాయల పెన్షన్ 4,000 అన్నాడు, ఇప్పటిదాకా ఒక్కరికి ఇచ్చింది లేదు. రైతు భరోసా 15,000 రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క ఎకరాకు అన్నాడు, 12,000 తీసుకొచ్చారు, అది కూడా ఇప్పటిదాకా ఇచ్చింది లేదు. ఈరోజు విద్యార్థులకు, మహిళలకు, ఆడపిల్లలకి కాలేజ్ గర్ల్స్కి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పిస్తాను. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈరోజు కళాశాలలలో ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇట్లా చెప్పుకుంటూ ఉద్యోగులకు ఇవాళ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఎలాంటి
వాళ్ళ డిఎల్ కానీ వాళ్ళ బెనిఫిట్స్ ఏవి కూడా ఇవాళ ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ దక్కడం లేదు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. చెప్పుకుంటూ పోతే అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలన, ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గెలిచి కాబట్టి అది నిలుపుకోవడానికి ఏ విధంగానైనా ఇంకా ఎన్నైనా అబద్ధాలు మాట్లాడదాము, డైవర్ట్ చేద్దాం, ప్రజలను ఆ దృష్టి మళ్ళిద్దాము, వాళ్ళు చెప్పినటువంటి హామీల నుంచి రోజుకో కొత్త మాట మాట్లాడి మరి మోదీ గారి కులాన్ని గురించే మాట్లాడిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ఫస్ట్ అయినా వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏ కులము ఏ మతము అని ఫస్ట్ తెలుసుకోవాలి కదా. అసలు రాహుల్ గాంధీ గారు కులమేంది, రాహుల్ గాంధీ గారి మతం ఏంది, అసలు మోదీ గారి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా, మోదీ గారి గురించి ప్రస్తావించేటటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసలు వారి బ్యాక్గ్రౌండ్ ఏంది, మోదీ గారి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఒక బీద కుటుంబంలో పుట్టిన ఒక ధర్మం కోసం పనిచేస్తున్నాడు, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం జాతి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినారు. ఇప్పుడు వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండో మనకు అందరూ తెలుసు, ఉన్న వాళ్ళకి అందరికీ. ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ, అసలు ఆయన ఊహించుకుని లేకుండా ముఖ్యమంత్రి అవుతాను. ముఖ్యమంత్రి అయిపోయిండుగా నేను ఎవరినన్నా ఏమైనా మాట్లాడతా, ఎందుకంటే కేసీఆర్ ఏమో తెలంగాణ అందరినీ ఆంధ్రప్రదేశ్ని తిట్టి ముఖ్యమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి ఏమో నేను కేసీఆర్ తిడతా ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇట్లా తిట్టి ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్న ప్రజలు మాత్రం ఎవరిని హర్షించడం లేదు. మీరు మాట్లాడే మాటలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేయడం లేదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని రైతులు పత్తి రోజు పేపర్లలో చూస్తున్న పత్తి కొనుగోలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.